అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? సరదాగా టాయ్ ట్రైన్ ఎక్కేస్తున్నాం. ఈ టాయ్ ట్రైన్ రైడ్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ఇంతకీ ఇది ఎక్కడా అని అడుగుతారా? హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో. మరి మనం రైడ్ స్టార్ట్ చేసేద్దామా? ఇది స్టార్ట్ చేయాలంటే టికెట్ ఎక్కడ ఏంటి అని తెలియాలి కదా. పిల్లలకి 40 రూపీస్, పెద్దవాళ్ళకి 80 రూపీస్. మరి ఈ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? ఒకటి, మనం ఆన్లైన్లో కూడా ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అది ఎంట్రన్స్ అయినా లేదంటే సవారీ రైడ్ అయినా ప్రతి దానికి టికెట్ ఆన్లైన్లోనే ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. అదే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలంటే ఎంట్రన్స్లోనే అడిగితే వాళ్ళే ఇస్తారు లేదా చెబుతారు. అలా మనం టాయ్ ట్రైన్లో కూర్చున్నాక అది మెల్లగా మెల్లగా ఇలా బయలుదేరుతుంది. అప్పుడు మనకు క్యాంటీన్ మొదట కనిపిస్తుంది. క్యాంటీన్ పక్కనే ఉన్న పెద్ద తాబేలు, ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్, దీని తర్వాత వచ్చే చిన్న చిన్న కోతి జాతికి సంబంధించిన కొన్ని కోతులు. అలానే మనం ప్రస్తుతానికి ఈ వీడియోలో రైట్ సైడ్లో ఏమున్నాయి, మనకి కుడివైపున ఏమున్నాయి మాత్రమే చూస్తున్నాం. అలానే ఎడమ వైపు కూడా ఉంటాయి, కానీ ఎడమ వైపు రోడ్డు ఉంటుంది కాబట్టి రోడ్ నుంచి అవతలికి చూస్తే చాలా దూరంగా కనిపిస్తాయి కాబట్టి నేను వన్ సైడే రికార్డ్ చేస్తున్నా. అందులోకి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఇది జస్ట్ టాయ్ ట్రైన్ రైడ్ వీడియో మాత్రమే. జూలో ఉన్న యానిమల్స్ వీడియో మరొకటి అప్లోడ్ చేస్తా, అది మాత్రం చూడండి. ఇక మీకు కనిపిస్తుందా తెల్లపులి ఎలా నడుస్తుందో? కాస్త జాగ్రత్తగా చూస్తే మీకు తెల్లపులి కనిపిస్తున్నట్టే ఉంది. కనిపించిందా? ఎలా అనిపిస్తుంది? చాలా నెమ్మదిగా నడుస్తుంది కదా. నేను చూసినంత వరకు అక్కడ 2 పెద్ద తెల్ల పులులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని క్లిన్కారా కొణిదల తన సెకండ్ బర్త్డే రోజు అడాప్ట్ చేసుకున్నట్టు అక్కడ రాశారు. అలా మనం తెల్ల పులులను చూసిన తర్వాత ఇక్కడంతా నక్కల గుంపు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ టైంలో అవి తినడానికి వెళ్ళాయో లేదంటే ఎక్కడైనా పడుకున్నాయో కానీ తిరుగుతూ కనిపించట్లేదు. ఆ నక్కల్ని కూడా చూసుకున్న తర్వాత కొంచెం జింకల దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఇలా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అన్నది ఒక్కసారి కామెంట్ చేయండి. లేదా మీరు ఎప్పుడైనా నెహ్రూ జూ పార్క్ వచ్చినా, ఇక్కడ టాయ్ ట్రైన్ రైడ్ చేసినా మీ అప్పటి ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మాతో షేర్ చేసుకోండి. అలా కాకుండా ఇప్పటి వరకు రాకుండా ఇక మీద రావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ అడ్రస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరం గూగుల్లో చూస్తే టికెట్ బుకింగ్తో సహా అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. అలా అందులోని మ్యాప్స్ డైరెక్షన్స్ బట్టి ఈ ప్లేస్ వరకు వచ్చేయచ్చు. అలా కాదండి, మేము సిటీ బస్లో రావాలి, దానికి ఏమైనా చెప్తారా అని అడిగితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆరాంఘర్ బస్ ఎక్కామనుకోండి, 1Z నంబర్, మనకు నెహ్రూ పార్క్ స్టాపింగ్ ఉంటుంది, అక్కడ దిగేయచ్చు. లేదా మీ పరిసర ప్రాంతాల నుంచి అఫ్జల్గంజ్ వచ్చే బస్సెస్ ఎక్కి ఈ పార్క్ దగ్గర దిగొచ్చు. ఈ విధంగా బస్సెస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. నెహ్రూ పార్క్ ముందే ఎక్కడానికి దిగడానికి స్టాపింగ్ కూడా ఉంటుంది. ఇక అలా మాటల్లో పడి జింకల పార్క్ వరకు వచ్చేసాం. ఇందులోనే ఈము పక్షులు, జింకలు మనకు కనిపిస్తాయి. పైన తెల్లటి మేఘాలు, అవి కూడా దూది పింజల్లా ఉన్నాయి కదా. కిందేమో పచ్చటి పచ్చిక బయళ్ళు. ఎంత అందంగా ఉందో కదా ఈ నేచర్. అందులోకి నేను వచ్చిన రోజు కాస్త వర్షం వచ్చేలాగా ఉంది కనుక ఇంకా బాగా అనిపించింది. ఇంతకీ ఈ జూ పార్క్ విస్తీర్ణం ఎంతో తెలుసా? 380 ఎకరాలంట. మరి ఈ జూ పార్క్లో ఉన్న జంతువులేంటో తెలుసా? ఏనుగులు, పెద్ద పులులు, సింహాలు, తెల్ల పులులు, ఎలుగుబంట్లు, జిరాఫీలు, కృష్ణ జింకలు, అడవి దున్నలు, రైనోలు, హిప్పోలు, చిన్న జింకలు, పెద్ద జింకలు, హంసలు, బాతులు, నల్ల కొంగలు, ఇలా రకరకాలు ఉంటాయి. వీటితో పాటు మనకు చేపలకి కూడా చిన్న అక్వేరియం ఉంటుంది. అందులో రంగురంగుల చేపలు, చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు, మెరైన్ అంటే సముద్రపు చేపలు లేవు కానీ అన్ని ఫ్రెష్ వాటర్ చేపలు ఉంటాయి. అది కూడా రాబోయే దాంట్లో వీడియో అప్లోడ్ చేస్తా. కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చేస్తాను. మీరు నెహ్రూ జూ పార్క్లో ఉన్న చేపలు ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే ఆ వీడియో చూసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇక మనం జింకల పార్క్ నుంచి కొంచెం ముందుకొస్తే మన ఎడమ చేతి వైపు పెద్ద పెద్ద ఏనుగులు 3 కనిపిస్తాయి. వాటి నుంచి కొంచెం ముందుకొస్తే సవారీ రైడ్ అని టికెట్స్ ఇస్తూ ఉంటారు.
ఆ సవారీ రైడ్ 2 విధాలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బస్సు ఉంది కదా, ఇది నాన్ ఏసీ బస్. ఈ బస్సులో పెద్దలకైనా చిన్నలకైనా 100 రూపాయలు టికెట్. ఈ బస్ మనం ఎక్కగానే సవారీ పాయింట్ నుంచి లోపలికి తీసుకెళ్ళి అక్కడ సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు ఉన్న జంతువులన్నీ చూపించి మళ్ళా తీసుకొచ్చి బయట వదులుతుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే జింకలు, జిరాఫ్ కనిపిస్తాయి. ఇంకా అక్కడి నుంచి ముందుకొస్తే మొసళ్ళు ఉంటాయి. ఆ మొసళ్ళు నుంచి కాస్త ముందుకి నడిస్తే రెప్టైల్ హౌస్ అని చెప్పి పాములన్నీ అక్కడ ఉంటాయి. ఆ పాముల పక్కనే చాలా భయం అనిపించే నాక్టర్నల్ హౌస్ అంటే నిశాచర జంతువులు ఉండే చిన్న గుహలాగా ఉంటుంది. నిజంగా అది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే తప్పకుండా వాటిని చూడాల్సింది. అయితే మనం మాట్లాడుకున్న అక్వేరియం గురించి, చేపలు చూడాలనుకున్నా, లేదంటే ఈ నాక్టర్నల్ బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా కాకుంటే పాములైనా వీటన్నిటినీ చూడ్డానికి విడివిడిగా 20 రూపాయల టికెట్ మరొకటి కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఎంట్రన్స్ టికెట్ 100 రూపాయలు కాకుండా సవారీ రైడ్కి మరొక 100, గుడ్లగూబల్ లాంటి వాటిని చూడ్డానికి 20, చేపల్ని చూడ్డానికి మరో 20, పాములకి మరొక 20, ఇలా ఓవరాల్గా 260 రూపాయలు మనకు జూలో ఉన్న యానిమల్స్ చూడ్డానికే అవుతుంది. ఇవి కాకుండా టాయ్ ట్రైన్ రైడ్కి 80 రూపీస్. దాదాపు ఇది 15 నిమిషాలు తిప్పుతుంది. మొత్తం ఇలా ఈ నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఇటువైపు, దీని ఆపోజిట్లో సవారీ రైడ్ ఉంటుంది. అదంతా అయిపోయే వరకు మనకి ఇటు సైడ్ ఈ నీళ్లే కనిపిస్తూ ఉంటాయి. అలానే నేను మళ్ళీ చెబుతున్నానండి, ఇది రైడ్ మాత్రమే. ఇందులో జూకి సంబంధించిన యానిమల్స్ ఎక్కువగా కనిపించవు. ముందు చూసిన ఒక తెల్ల పులి, తర్వాత రాబోయే ఒక జిరాఫ్ తప్ప మనకి ఎక్కువగా ఏవి కనిపించవు. బట్ ఈ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది కదా, ఇదంతా కూడా నెహ్రూ జూ పార్కే కదా, సో అందుకని నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అది గుర్తించగలరు, గమనించగలరు. అంటే ఇది టాయ్ రైడ్ మాత్రమే అని. ఇకపోతే మనము జూలో చూడాల్సిన వాటికి 260 రూపాయలు డబ్బులు అవుతాయి అనుకున్నాం. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అని మనం నడవకుండా వాటిలో కూర్చుంటే ఒక్కొక్క పాయింట్కి తీసుకువెళుతూ ఉంటారు. దానికి 150 ఎక్స్ట్రా అవుతుంది. ప్లస్ టాయ్ ట్రైన్కి 80 రూపీస్. ఇవన్నీ కలుపుకుంటే 230. 260 ప్లస్ 230 అంటే దాదాపు ఒక మనిషికి 490 రూపాయలు అవుతుంది. ఇక కెమెరాలు, ఫోన్లు అలో ఉంటుందా అంటే ఫోన్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు. కానీ కెమెరా, స్టిల్ కెమెరా ఇలాంటి వాటికైతే 150 నుంచి 2000 వరకు కెమెరాని పట్టి కట్టాల్సి వస్తుంది అని ఇక్కడ చెప్పారు. ఇదిగోండి చూస్తున్నారా, సఫారీ ఎంట్రన్స్. అందులో నుంచి బస్సు లోపలికి వెళ్తుంది. ఇంకా అదంతా తిప్పి తీసుకొచ్చి సఫారీ ఎగ్జిట్ పాయింట్లో మనకి దింపేస్తారు. అక్కడ నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జింకలు, జిరాఫ్లు ఇవి కనిపిస్తాయి. ఒక దారిలో వెళితే మనకు జింకలు, జిరాఫ్లు కనిపిస్తే, మరొక దారిలో వెళితే నల్ల ఎలుగుబంట్లు కనిపిస్తాయి. అలా ఎలుగుబంట్ల దగ్గరికి వెళ్ళే ముందే కొంగలు, బాతులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఒక 2-3 సార్లు ఆ ప్లేస్లోనే తిరగాల్సి వస్తుంది. మనం ఇప్పుడు జిరాఫ్ని చూడ్డానికి వెళుతున్నాం. అయితే ఇంతకు ముందే చెప్పాను, మళ్ళా ఇంకొకసారి చెబుతున్నాను, సోమవారం సెలవు. నెహ్రూ జూ పార్క్ చూడాలి అనుకున్న వాళ్ళు సోమవారం కాకుండా మరి ఏదైనా రోజు రావచ్చు. అలానే షార్ప్ 8:30కి ఓపెన్ చేస్తారు. సాయంత్రం 5 వరకు ఉండొచ్చు. 5 లోపు అంటే 4:30 నుంచి 5 ఈ సమయంలో బయటకు వచ్చేయడం మంచిది. బయటకు వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడైతే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడి నుంచి ఎగ్జిట్ కాకుండా కొంచెం పక్కకి నడిచి ఆ పార్కింగ్ ఏరియాలో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి ఆ పార్కింగ్ ఏరియాలో ఉన్న మన వెహికల్లో అయినా, లేదంటే బయటే ఉన్న ఆటో స్టాండ్లోని ఆటోస్ ద్వారా అయినా, కాదంటే ఆటోస్ కంటే కొంచెం ముందుకి అంటే టువర్డ్స్ పార్క్ ఎంట్రన్స్ వైపు వస్తూ ఉంటే అక్కడ బస్సెస్ ఆగుతాయి. అక్కడైనా మనకు కావాల్సిన బస్ ఎక్కి ఇంటికి వచ్చేయచ్చు. నేనైతే మాత్రం ఇలాంటి ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళడం కోసం అయితే మన ఓన్ వెహికల్, కాదు అంటే ఓలా, ర్యాపిడో ఇలాంటి వాటిలో అనుకోండి, మనం వెళ్ళేటప్పుడు అంత శ్రమపడం, అక్కడ ఈజీగా వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత పార్క్ దగ్గరైనా, గుడి దగ్గరైనా మనం ఎక్కువ పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఆ మూమెంట్ని. అలానే తిరిగి వచ్చేటప్పుడు కూడా జూలో నడిచి, గుళ్ళో తిరిగి ఇలాంటివన్నీ చేసి అలసిపోయి ఉన్నప్పుడు మళ్ళీ ఒక బస్సు ఎక్కి అక్కడి నుంచి దిగి ఇంటి వరకు నడిచి, ఇంతకంటే కూడా హ్యాపీగా ఇంటి వరకు ఒక ఓలా రైడ్ బుక్ చేసుకున్నాం అనుకోండి,
శ్రమ లేకుండా ప్రశాంతంగా ఇంట్లో వచ్చి పడిపోతాం. ఇది నా ఆలోచన. మరి మీరైతే ఎలా ఆలోచిస్తారు అనేది కామెంట్ చేస్తూ 10 అని రాయండి. ఎందుకంటే మనం 10 సెకండ్స్ వరకు వీడియో చూసేసాం. ఇంత దూరం చూడడం అన్నది చాలా కష్టమైన విషయం, అందుకోసమే అలా అడిగాను. ఇకపోతే దూరంగా అడవి దున్న కనిపిస్తుంది కదా, అక్కడ సఫారీ ఎగ్జిట్ పాయింట్, అంటే ఆ బస్ మనల్ని బయటకు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తుంది. అటు నుంచి మనం ట్రైన్ ఎలా అయితే వెళుతుందో ఈ డైరెక్షన్లో వెళుతూ ఉంటే జింకలు, జిరాఫ్లు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలానే మన టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఒక 15 నిమిషాలు ఉంటుంది. అది కూడా అయిపోవచ్చింది. అలా చివర్లో వచ్చేటప్పుడు ఇలా టన్నల్లో దూరొస్తూ ఉంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చిన్న పిల్లలకి. బేసిక్గా ఈ టాయ్ ట్రైన్ అన్నదే పిల్లల కోసం డిజైన్ చేసింది కాబట్టి ఎప్పుడైనా మీ పిల్లలతో వెళితే మాత్రం తప్పకుండా ఈ ట్రైన్ రైడ్ని ఎంజాయ్ చేయండి. ఇక నేను చెప్పిన తెల్ల పులి, జిరాఫ్ కాకుండా మీకు వేరే యానిమల్స్ ఏమైనా కనిపించాయా? కనిపిస్తే అవేంటో కూడా కామెంట్ చేయండి. మొత్తానికి చివరి వరకు ఈ టాయ్ ట్రైన్ రైడ్ ఎలా అనిపించింది కూడా చెప్పండి. ఇక ట్రైన్ ఎలాగో స్లోగా వెళుతుంది కాబట్టి మనమే కొంచెం స్పీడ్ చేసాం వీడియోని. అలా కొంచెం ముందుకు వస్తే ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ జింకలు, 2 పక్కల జింకలే కనిపిస్తూ ఉంటాయి. అయితే లెఫ్ట్ సైడ్లో నుంచి లోపలికి వెళ్ళడానికి తిరగడానికి ఏముండదు, కానీ రైట్ సైడ్ నుంచి కనిపిస్తున్న ఆ దారిలో వెళుతూ ఉంటే వేరే వేరే జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ రైడ్లో మనము మ్యాక్సిమం చూసేస్తాము అని కాదు, పిల్లల సరదా కోసం ఈ రైడ్ తీసుకొని మళ్ళా మనం మామూలుగా నడుస్తూ లేదా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అన్న దాంట్లో తిరుగుతూ ఒక్కొక్క ప్లేస్లో ఉన్న యానిమల్స్ ఏంటో చూడాల్సి ఉంటుంది. సో ఈ రైడ్ అన్నది సరదాకి మాత్రమే. ఇక అలా మన జింకల్ని కూడా చూసేసి డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకొని, ఇక్కడ టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా కనపడుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి టెన్షన్ అవసరం లేదు. అలా 2 చూసుకొని ఇప్పుడు మనం జిరాఫీని చూడ్డానికి వచ్చాం. పెద్ద మెడున్న జిరాఫీ మీకు కనిపిస్తుందా? ఏ చెట్టు దగ్గర ఉంటుంది, కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. కనిపించే ఉంటుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా? ఎక్కడండి? ఆ తాటి చెట్ల దగ్గర? లేదండి, కనిపించట్లేదు. కనిపించిందండో. ఈ చెట్టు దగ్గర చందమామలో ఒక చెట్టు ఉండేది, చెట్టు కింద అవ్వుండేది అన్నట్లు ఆ చెట్టు కింద ఉందండి, కనిపించిందండి. ఇప్పుడు తల పైకెత్తుతున్నట్టుందండి, ఆకులు పట్టుకుంటుందండి. ఓ కనిపించిందండి అని అంటారా? మీరు చూసింది జిరాఫ్నే. మీకు కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇలా మనకు 80 రూపాయలకి 15 నిమిషాల రైడ్ దొరుకుతుంది. అందులో కనిపించే యానిమల్స్ తక్కువే, కానీ అలా జూ పార్క్ మొత్తం కూర్చొని చూసి రావడం కొంచెం హ్యాపీగా, థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడైతే అంతా తిరిగేసి ఇక ఎక్కడైతే మొదలయ్యామో అక్కడికే వచ్చేస్తాం, అంటే ప్లాట్ఫామ్ మీదకి. ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, దాని ఎదురుగా చూస్తే, క్యాంటీన్ ఎదురుగా చూస్తే మనకు సైకిల్ స్టోర్ కూడా ఉంటుంది. అంటే కొనడానికి కాదండోయ్, సైకిల్ వేసుకొని తొక్కడానికి. అలా మనకు మోటార్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ప్లేస్లో. సో వాకింగ్ కంటే సైక్లింగ్ బెస్ట్ అనుకున్నా, లేదా సింగిల్గా వచ్చి సైక్లింగ్తో మొత్తం చూసేసుకోవచ్చు అనుకున్నా వాళ్ళకి సైక్లింగ్ చాలా మంచి ఆప్షన్. లేదు అనుకుంటే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ 150 రూపీస్. అందులోకి మనం రెంట్కి తీసుకున్నట్లుగా మన ఫ్యామిలీ మాత్రమే, మన కోసం మాత్రమే తిరగడానికి ఒక వెహికల్ కావాలనుకుంటే 1500, 2000 అలాగా ఛార్జ్ చేస్తే వాళ్ళు మనతోనే ఉంటారు, ఒక్కొక్క ప్లేస్కి తీసుకువెళ్ళి చూపిస్తూ ఉంటారు. కానీ ఇది ఫారినర్స్కి లేదా మన కుటుంబంలోనే వయసు అయిపోయిన వాళ్ళు, చంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లేదంటే అది అవసరం ఉండదు. ఇక చూసారా, అటు ఇటు తిరిగేసి మనం మెల్లమెల్లగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. ఇంత ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందండి? కాస్త స్లోగా ఉండింది కదా రైడ్. నిజమే, నేను అలానే వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను, అంటే ఆ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుందని. కానీ మీకోసం చివరికి వచ్చేసరికి కొంచెం స్పీడ్ పెంచక తప్పలేదు. మొత్తానికి ఏమైతే ఏమి, మనం నెహ్రూ జూ పార్క్లో టాయ్ ట్రైన్ రైడ్ చక్కగా పూర్తి చేసుకునేసాం. వీడియోను కూడా చివరి వరకు చూసేసాం. ఇలా మనం మరిన్ని విశేషాలు హైదరాబాద్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మరిన్ని ప్లేసెస్ చూడాలి అనుకున్నా మన ఛానల్ ద్వారా చూసేయచ్చు. ఇంతకీ మన ఛానల్ పేరేంటో తెలుసా? బీబీసీ అంటే ఏంటో రాబోయే రోజుల్లో చెప్తా. ప్రస్తుతానికైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. నేనైతే మళ్ళీ ఇంకొక రైడ్కి వెళ్ళొస్తా.